జాతీయ చిహ్నాలు. ఒకరోజు స్కూల్లో టీచర్ గారు పిల్లలందరితో ఇలా చెప్పసాగారు. పిల్లలు, నేను మీకు నిన్న జాతీయ చిహ్నాల గురించి వివరంగా చెప్పాను కదా. ప్రతి దేశంలోని రాష్ట్రాలు, భాషలు, కులాలు, మతాలు, వర్గాలు మొదలైనవి అనేక రకాలుగా ఉండవచ్చు. కానీ ఒక దేశంలో నివసించే ప్రజలందరూ ఆ దేశ ప్రజలుగానే వ్యవహరింపబడతారు. భారతదేశ ప్రజలందరూ భారతీయులం అనే భావన కలిగి ఉండాలి. ప్రతి స్వతంత్ర దేశానికి గర్వకారణంగా దేశ విదేశాల్లో గౌరవం పొందడానికి అనుకూలంగా కొన్ని అధికారపు గుర్తులు ఉండడం సహజం. అవి జాతిని గుర్తింపచేస్తాయి కనుక వాటిని జాతీయ చిహ్నాలు అంటారు. జాతి గొప్పదనాన్ని, ఆదర్శాలను, సంపదలను, శక్తిని తెలిపే సంకేతాలే జాతీయ చిహ్నాలు. వాటిని దేశ పౌరులందరూ విధిగా గౌరవించాలి. నేను రేపు క్లాస్లో ప్రతి ఒక్కరిని ఈ జాతీయ చిహ్నాల గురించి తప్పకుండా అడుగుతాను. అందరూ నేర్చుకుని ఎవరన్నా చెప్పకపోతే వాళ్ళకి కఠినమైన శిక్ష వేస్తాను అన్నారు టీచర్ గారు. అదంతా విన్న భరత్ భయంతో చూస్తూ అలా ఉండిపోయాడు. ఇంటికి వచ్చిన భరత్ని చూసి వాళ్ళక్క ఇలా అడగసాగింది. ఏంట్రా తమ్ముడు అలాగున్నావు? రేపు స్కూల్లో టీచర్ గారు జాతీయ చిహ్నాల గురించి అడుగుతానన్నారు. నేను ఆ రోజు స్కూల్కి ఆబ్సెంట్ అవ్వడం వల్ల అవి నాకు రాలేదు. అందుకే భయంగా ఉంది. దానికెందుకు భయపడతావు? నాకు తెలుసు. నేను నీకు చెప్తాను. నువ్వు దాన్ని నేర్చుకుని స్కూల్లో చెప్ది గాని, సరేనా? జాతీయ పతాకం. గాంధీ గారి కోరికపై మచిలీపట్నం వాస్తవ్యుడైన పింగళి వెంకయ్య గారు 3 రంగుల జెండా రూపొందించారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు పట్టీల నడుమ నీలిరంగులో రాట్నం ఏర్పాటు చేశారు. దాన్ని 1931 కాంగ్రెస్ సభల్లో ఎగురవేశారు. తర్వాత రాట్నాన్ని తొలగించి ఆ స్థానంలో అశోక చక్రం చేర్చారు. మన పతాకం స్వేచ్ఛకు ప్రతీక. దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు పైనుండి వరుసగా ఉంటాయి. తెలుపులో అశోక చక్రం, దాని మధ్య 24 ఆకులు నావీ బ్లూ రంగులో ఉంటాయి. కాషాయ వర్ణం ధైర్యత్యాగాలకు, తెలుపు సత్యం పవిత్రతలకు, ఆకుపచ్చ నమ్మకం సంపదలకు, చక్రం అభివృద్ధికి, ఆకులు 24 గంటలకు సంకేతాలని మన పెద్దలు వివరించారు. రాజముద్ర. ఇది మన దేశ అధికార చిహ్నం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీకి దగ్గర గల సారనాథ్లోని స్తూపం నుండి దీన్ని గ్రహించారు. 4 సింహాల ముద్రే అయినా మనకు కనపడేవి 3 సింహాలే. వాటి కింద మధ్యలో అశోక చక్రం ఉంటుంది. దానికి ఒకవైపు గుర్రపు చిహ్నం, మరొక వైపు వృషభ చిహ్నం ఉంటాయి. పీఠానికి పూర్తిగా అడుగున సత్యమేవ జయతే అని సంస్కృతంలో రాయబడి ఉంటుంది. జాతీయ గీతం. జనగణమన అధినాయక జయ హే అనేది మన జాతీయ గీతంగా ప్రసిద్ధి చెందింది. విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్ దీని రచయిత. ఈ గీతం బెంగాలీలో రాయబడింది. దాని హిందీ అనువాదాన్ని స్వీకరించి భారత రాజ్యాంగం 24/1/1950 నుండి జాతీయ గీతంగా నిర్ణయించింది. 1919లో శ్రీమతి మార్గరెట్ స్వరకల్పన చేసి పాడిన విధానం ఠాగూర్ గారికి నచ్చింది. అప్పటి నుండి అదే బాణీలో దాన్ని మనం పాడుకుంటున్నాం. జాతీయ గేయం. బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం గేయాన్ని రాశారు. జాతీయ కాంగ్రెస్ మహాసభలో 1896లో ఆలపించబడింది. నాటి నుండి జాతీయ గేయం అయ్యింది. స్వాతంత్ర్య సాధనలో వందే మాతరం స్థానాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. జాతీయ మృగం. పులి. భారత జాతీయ జంతువు పెద్ద పులి. ఇది వేగంగా పరిగెత్తే జంతువు. వన్యప్రాణుల్లో మిక్కిలి ఆకర్షణీయమైనది. జాతీయ నీటి జంతువు. గంగా నదిలో కనిపించే మంచినీటి డాల్ఫిన్ను జాతీయ నీటి జంతువుగా పేర్కొంటారు. జాతీయ పక్షి. 1963లో నెమలి మన జాతీయ పక్షిగా నిర్ణయించబడింది. జాతీయ పుష్పం. తామర పువ్వు మన జాతీయ పుష్పంగా గౌరవించబడుతుంది.
లక్ష్మీదేవికి సరస్వతీదేవికి ప్రియమైన పుష్పం తామర పుష్పం. స్వచ్ఛత, సంపద, విజ్ఞానం మొదలైన వాటికిది చిహ్నం. జాతీయ వృక్షం మర్రి చెట్టు. మర్రి ఆకు శ్రీహరికి ప్రీతికరమైనది. మర్రి విత్తనం చాలా చిన్నదిగా ఉన్నా వృక్షం చాలా పెద్దగా ఉంటుంది. ఊడలు బాగా దిగి ఊడల మర్రిగా పిలువబడుతుంది. జాతీయ ఫలం మామిడి పండు. మామిడి పండు మన జాతీయ ఫలంగా నిర్ణయించింది. ప్రాచీన కాలం నుండి మామిడితో మన జీవన విధానం కలిసి ఉన్నందున మధుర ఫలమైన దాన్ని ప్రభుత్వం జాతీయ ఫలంగా ఎంపిక చేసింది. జాతీయ చిహ్నాలను గౌరవించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. అక్క, చాలా థ్యాంక్స్ అక్క. నాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పావు. రేపు టీచర్ గారు ఏ క్వశ్చన్ అడిగినా నేను అన్నీ వివరంగా చెప్పగలను. మీకు కూడా నేను చెప్పింది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.